వాళ్ళేమో సిద్ధం అంటున్నారు, ఇంకోళ్ళేమో మేము సిద్ధం అంటున్నారు. మరి మీరేమంటున్నారు? మేము ఒకరితో కలబడే ప్రసక్తి లేదు, మా ఉనికి చాటుకోవడానికి మేము ముందుకు వెళ్తున్నామని చెప్తున్నాను. ఏంటి ఇంకా ఉనికి చాటుకోవడమేనా? గెలిచే పరిస్థితి లేదా? మళ్ళీ పునర్వైభవం వచ్చే అవకాశాలు లేవా రాష్ట్రంలో బీజేపీకి? మేము దానికి సమాధానం చెప్తూ, ఒకటి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పథకాలు ప్రతి మారుమూల గ్రామానికి కూడా తీసుకెళ్ళాము. దానివల్ల ప్రజల్లో పూర్తిగా చైతన్యవంతులయ్యారు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ గెలవడానికి అదే మాకు దోహదం చేస్తుందని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. అంటే అదొక్కటేనా మీ బలం? భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు బలం ఉంది, బలం లేని రోజు అంటే ఏది లేదు. కాకపోతే మాకు ఇంకా పూర్తి విశ్వాసం ఏర్పడింది ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చేయడం. ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అంటే రథయాత్ర లాంటిదా? రథయాత్ర కాదు, వికసిత భారత సంకల్ప యాత్ర అంటే మా నరేంద్ర మోడీ గారు 2047 నాటికి భారతదేశం వికసింప చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ప్రవేశపెట్టిన పథకం ఆఖరి వరకు వెళ్ళిందా లేదా, ఆఖరి వ్యక్తి లబ్ధి పొందాడా లేదా, ఆ లబ్ధి పొందకపోతే అదే ప్రాంగణంలో ఎవరైతే లబ్ధి పొందినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి లబ్ధి చేకూరే విధంగా ఇది నిర్మాణం చేయడం జరిగింది. అలాగే మా వెళ్ళిన ప్రతి చోట కూడా పూర్తి స్పందన వచ్చింది. ఆ పథకాలు అందిపుచ్చుకున్నటువంటి వాళ్ళు వెంటనే మాకు కలవటం, మేము వారికి అందిపుచ్చే విధంగా మా ప్రయత్నాలు పూర్తిగా సఫలీకృతమయ్యాం అందజేయడంలో. అంటే ఇది మీరు ఒక మిషన్ ఏర్పరచుకున్నారు 2047 వరకు. 2047లో భారతదేశం ఈ వికసింప చేయాలంటే ఆ నాటికి మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఈ 100 సంవత్సరాల్లో భారతదేశం పూర్తిగా ఉన్న స్థానానికి ప్రపంచంలోని అగ్రదేశంగా ఎదగాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు సంకల్పం పెట్టినారు. ఆ సంకల్పానికి ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క పౌరుడు కూడా సహకరించాలన్న ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభించామని చెప్పొచ్చు. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? రాముడు అంటే ఆరాధించే ప్రతి వ్యక్తిలోనే కాకుండా మిగిలిన సామాన్య ప్రజానీకానికి కూడా రాముడి యొక్క బాలరాముడి యొక్క ప్రతిష్ఠ చూసి చాలామంది ఆనందోత్సవాలతోటి వీక్షించడం జరిగింది. ప్రతి గ్రామాన ప్రతి పల్లెల్లో కూడా ఒక ఇంట్లో పెళ్లి వాతావరణం ఎలా జరుగుతుందో అంతకన్నా కోలాహలంగా జరగడం జరిగింది. ప్రతి ఊళ్ళో భోజనాలు పెట్టారు, శక్తికి మించి పెట్టారు, ఊరంతా అలంకరణ చేశారు. వాసన చెప్పాలంటే అంగరంగ వైభవంగా ఆకాశం అంతా పందిరేసి భూమి అంతా పేటేసి పెళ్లి చేసిన విధంగా ప్రతి గ్రామాన్న కూడా బాలరాముడి యొక్క ప్రతిష్ట వీక్షించడం జరిగింది. అంటే దీన్ని మీరు మీ పార్టీ విజయానికి ఏదైనా దోహదపడుతుందా, లేదా ఓట్ల శాతం పెరగడానికి? ఈ సందర్భంగా మీకు ఒకటి చెప్పాలి, నరేంద్ర మోడీ గారు ఏనాడు కూడా మేము చేస్తున్నాం మాకు ఇది ఒకటేనని ఎప్పుడు చెప్పలేదు, మేము కూడా అలాగే చెప్పాం. ఎందుకంటే రామాలయం కట్టాలి అని 550 ఏళ్ళ నుంచి కోరుకున్నటువంటి కోరిక ఈ భారతదేశ ప్రజలకి. అలాంటిది బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ జరగడం చాలా కోలాహలంగా జరిగింది. దీని నుంచి మేమేం ఓట్లు ఆశించట్లేదు. భారతదేశం అంటే భరతుడు పరిపాలించిన దేశానికి భారతదేశం అని పెట్టారు. అంటే భరతుడైతే ఎంత నిస్వార్థంగా అన్నగారు 14 ఏళ్ళు వనవాసం చేశాక కూడా ఆయన పదవిని ఆశించకుండా కేవలం పాదుకా పట్టాభిషేకం చేసి పాదుకులతోటి ఆయన పరిపాలించాడు. అలాంటి పాదుకల అంత నిస్వార్థమైనటువంటి దేశం ఈ దేశం అని తెలియజేయడానికి భారతదేశాన్ని పేరు పెట్టడం జరిగింది. ఈ భారతదేశంలో ప్రతి వ్యక్తి నిస్వార్థంగానే ఉంటాడనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సంకల్పం చేస్తుంది. అంటే దీన్ని అయితే మీరు రాజకీయంగా వాడుకోరు? మేము అసలు ఎప్పుడు కూడా దేవుణ్ణి రాజకీయంగా వాడం, మిగిలిన వాళ్ళు వాడతారు. రాముని అలా చేస్తున్నారు, మీరు ఇలా దండుకుంటున్నారు, దేవుణ్ణి ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. కానీ ప్రతిపక్ష యొక్క ఆరోపణ తప్పించి మేమైతే ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు ఎన్నికల్లో బీజేపీ మత రాజకీయాలు మరి అంటే వాసన చెప్పాలంటే రాముడు పుట్టినటువంటి దేశంలో రాముడికి గుడి కట్టాలన్నటువంటి భారతీయ జనతా పార్టీ మతత్వ పార్టీ అయింది. గతంలో చూస్తే ఒక ప్రాంతీయ పార్టీ ఒక మత ప్రచారమైనటువంటి గ్రంథాన్ని చంకలో పెట్టుకుని ప్రచారం చేస్తే ఇవాళ వరకు ఒకళ్ళు కూడా మతత్వ పార్టీ అని ప్రశ్నించలేదు. ఇది మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం. సెక్యులర్ విధానాలకి మీరు వ్యతిరేకమా? మా యొక్క పంచశీలతలు త్రిపీఠికలను ఉంటాయి. అంటే కమలం ఉన్నటువంటి 5 రేఖలు ఒక్కొక్కటి. అందులో సర్వమత సమానత్వమే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. అలాగే నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు నెరవాలని ఇంకో సిద్ధాంతం. ఈ 2 సిద్ధాంతాలతో మేము ముందుకెళ్తాం. మాకు ఎప్పుడు కావాల్సింది భారతదేశం. నరేంద్ర మోడీ గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయం ఏంటంటే ఫస్ట్ నేషన్, నెక్స్ట్ పార్టీ, లాస్ట్ సెల్ఫ్. అంతేగాని మాకంటూ వ్యక్తిగతంగా ఏమీ పెట్టుకోం, ఈ దేశం గురించే పనిచేస్తుంటాం. కానీ దేశం కోసం పనిచేస్తానే మతానికి సంబంధించి హిందూ భావాలని మరింత ఉద్ధృతంగా వాటిని సంబంధించిన కోరికలో, లేదంటే అవి జరగాల్సినటువంటి హక్కుగా రావాల్సినయో, లేకపోతే వేరే రకంగా మీరు అనుకున్నవో సంకల్పించినవి జరగాలని మొండిగా వెళ్తూ ఉంటారు కదా. అది ప్రజలను కొంతమంది పార్టీలకు అపోహ తప్పించి భారతీయ జనతా పార్టీ నాయుడు కూడా హిందువే మాకు కావాలని ఎప్పుడు చెప్పదు. మేము ఎప్పుడు చెప్పేది భరతమాతకి జై అంటాం తప్పించి రెండో విధానంగా జై అన్నాం. భరతమాతకి జై అంటాం.
అంటే భారతదేశం బాగుండాలి, భారతదేశం ఎప్పుడైతే జే అంటామో భారతదేశం బాగుండాలన్న ఉద్దేశంతో. మీకు క్రిస్టియన్తో కానీ మైనార్టీలతో కానీ ఎక్కడ ఏ సమస్య ఉండదు? ఏ సమస్యలు మాకైతే లేవు. మీకైతే లేదు. కాసేపు రాష్ట్ర రాజకీయాల విషయానికి వద్దాం. బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తుంది అంతర్లేదంగా. ఇది కేవలం కొన్ని పత్రికలు చేస్తున్నటువంటి ఆరోపణ తప్పించి మేము చాలా విషయాల్లో గత రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు మేము ప్రజా పౌరయాత్ర అని ఈ ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఎండగడితేనే కార్యక్రమం చేసాం. మళ్ళీ రేపొద్దున ఫిబ్రవరి 20 తారీఖు నుంచి అదే పోరుబాట మళ్ళీ మొదలవుతుంది. అంటే సీరియస్గా చేస్తున్నారా, లేదంటే ఇక్కడేదో కొన్ని నియోజకవర్గాలు కంప్లీట్ చేసి పైనుంచేమో ఆయనకు మద్దతు తెలుపుతున్నారా? లేదు, ప్రతి నియోజకవర్గంలో చేస్తున్నాం. ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా ఈ ప్రజాయాత్ర తీసుకెళ్తున్నాం. ప్రజా పౌరయాత్ర అంటే ఇది గతంలో కూడా స్టార్ట్ చేసినట్టున్నారు కదా ఆయన అధ్యక్షులుగా ఉన్నప్పుడు. చేసాం వెళ్ళాం, ప్రజల్లోకి వెళ్ళాం. మళ్ళీ రేపు రానున్న రోజుల్లో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ నెల 20 తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాం. ఎలా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్ బీజేపీకి? భారతీయ జనతా పార్టీ పట్ల పూర్తి విశ్వాసం ప్రజల్లో ఉంది. నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధాని కావాలని భారత ప్రజలు గణనీయంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే అలాంటి మహానుభావుడు మన దేశానికి ప్రధానిగా రావడం మేము ఏ జన్మలో చేసుకున్నట్టు పూర్వపుణ్యఫలం అని చాలామంది నా దగ్గర చెప్పడం కూడా జరిగింది.